మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అప్పు అడిగేందుకు పోతే దొంగను చూసినట్టే చూస్తురు, దగ్గరికి కూడా రానిస్తలేరని మొన్న అనే కదా. అదే ముచ్చట్ను తీసుకుపోయి గిట్ల గిట్ల ఎవ్వరు సీఎం సార్ను దేక కూడా దేక్తలేరట కదా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు చెవులేస్తే ఆయననేమో ఇట్లా అనుకొచ్చాడు. అయ్యా జగదీష్ రెడ్డి సారు చెప్పుర్రిగా. అవును, మరి ఇంత ముందు నువ్వు ఆ పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తాను. నువ్వు చూడవా? దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీ ఇంటి మొదలుకు వస్తే జాగ్రత్త పడవా? మీ ఇట్లా చెప్పవా? జాగ్రత్త మజరాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో? అంతే, వాళ్ళు అట్లే చూస్తున్నారేమో మరి. అగో ఇన్నరా ముసిముసిగా నవ్వుకుంటా ఇట్లా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను ఎట్లా ఎడ్డిస్తున్నాడో ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చెప్పుకుంటారు కదా అది. ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు, ఆ పక్కలో దొంగతనం చేసినోడు ఇక్కడ తిరుగుతున్నట్టు జర తలుపులు వేసుకొని చెప్పొద్దాం బయట పెట్టాం. వాళ్ళు కూడా అట్లే చూస్తున్నట్టున్నారు. మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు, మేము అనటంలే ఆ మాట. అగో జగదీష్ రెడ్డి సార్ ఇట్లా అంటుంటే వెనకపొంట నిలబడ్డ లీడర్ మొత్తం ముసిముసిగా నవ్వబట్టే. అయ్యా మాజీ మంత్రి గారు, మీరు ఏలుబడిలో ఉన్నప్పుడు మీరు చెప్పలేదు కావచ్చు, కానీ మీరు తెలంగాణకు పనికొచ్చే పనులేమన్నా చేసిర్రా? అంత ఆగమాగం జగన్నాథం అన్నట్టే చేసిర్రు. తొలుత అధికారంలోకి వచ్చినప్పుడు మీ గులాబీ లీడర్ల ఆస్తులు ఎన్ని, అంతస్తులు ఎన్ని, ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఎందుకంటే అధికారంలోకి వచ్చేందుకు మీరు ఏమేం చేసిర్రో ఏం చేసిర్రో అన్ని గమనించే తెలంగాణ సబ్బండ జనము మీ కారుకు కాలిచ్చి చేతులు కలిపిన ముచ్చట మీకు కూడా తెలియందా? కాకపోతే యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.